ఈ రోజున మండపేట పట్టణంలో ఈ కోటి సంతకాలు పీపీపీ మోడల్కి వ్యతిరేకంగా 60,000 ఏదో మనకి సంతకాలు పెట్టినట్టు, అది పెట్టాలని చెప్పి వాళ్ళే అనుకున్నట్టు, కానీ మేమే నమ్మలేకపోయామని చెప్పి ఆశ్చర్యపోతూ మరి వాళ్ళ కట్టుకథలు చెప్తూ ఉన్నారంటే చాలా హాస్యాస్పదం. ఎందుచేతనంటే ప్రజలు 2019లో ఒక్కసారే మోసపోవడం జరిగింది. ఒక్కసారి అవకాశం ఉండంటే దాన్ని నమ్మి ఆ వేళ ప్రజలు ఓటేశారు. 2024 వచ్చేటప్పటికి మాకొద్దు బాబోయ్ అని చెప్పి అక్కడ అభ్యర్థి ఎవరన్నా కూడా చూడకుండా మరి తరిగి కొట్టారు. ఎక్కడున్నా సరే వాళ్ళని, వైఎస్ఆర్ అభ్యర్థుల్ని. వైనాట్ 175 కూడా అయినా మరి అది ఏ రకంగా మనకి వచ్చిందో మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఈ విధానం తప్పైనప్పుడు మీకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎందుకు మీరు అసెంబ్లీలో వచ్చి నిలబెట్టరు? ఆ వేళ మేము 23 ఉన్నాం, మరి మీరు 4 లాగేసుకున్నారు. 4 లాక్కుంటే 19 మంది మాత్రమే మిగిలాం. మరి మేము అందరం వచ్చేవాళ్ళం కదా అసెంబ్లీకి. సమస్య మీద అడుగుతుంటే సస్పెండ్ చేసేవారు. అసలు మీరు చెప్పడానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? మీరు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా ఇతర 10 మంది ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీకి ఎందుకు రారు? వచ్చినప్పుడు నిజంగా తప్పుంటే ఆ తప్పు అక్కడ చెప్పినప్పుడు రాష్ట్రం అంతా గమనిస్తారు. అంటే మీరు చెప్పేది తప్పు కాబట్టే రోడ్లంటే తిరిగి మళ్ళీ ప్రజల్ని 2019లో మోసం చేసినట్టే చేద్దామనే ఒక తప్పుడు ఆలోచనతో మరి ఒక పక్కనే రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో దూసుకుపోతూ ఉంది. దానికి ఉదాహరణ మన వైజాగ్ సమ్మిట్ చూస్తే 10 లక్షల కోట్లు మరి పెట్టుబడులు కూడా మనకి వారికి అంగీకారం కూడా రావడం జరిగింది. అంటే ఎంత చూసి డెవలప్మెంట్ ఇలాగ అవుతూ ఉంది. ఒక పక్కన అమరావతిలో మరి నిర్మాణం పరుగు పెడతా ఉంది, ఒక పక్కన ఏమో పోలవరం పూర్తి అవబోతూ ఉంది. ఇవన్నీ చేస్తుంటే చూసి ఏదో చేయాలి. ముఖ్యంగా సంవత్సరాలు అయిపోయింది, పదవి పోయి ఈవేళ ఒక్కరోజు కూడా బయటికి రాలేకపోయాం. ఆ ఒక్కరోజు కూడా బయటికి రాలేకపోయాం అని ఒక వంక పెట్టుకుని మీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు, ఏమీ లేదండి ప్రజలు ముఖం చూపించాలి కదా, ఇదేదో చెప్తే వాళ్ళకేం తెలియదు కదా ఈ సబ్జెక్టు, మిగిలిన అన్నీ పట్టుకుంటారు వాళ్ళు అని చెప్తూ ఉంటే వీళ్ళు చెప్పేవన్నీ కూడా అబద్ధాలు. ఇంచేదంటే మరి ఇన్నాచి మేము దానికి ఎవరిని ఇవ్వచ్చు అంటే మీరు అందరూ తెలిసేది. పీపీపీ మోడల్ అంటే ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ అలాంటి కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు అమల్లో ఉంది ఈ మెడికల్ కాలేజీకి సంబంధించి. ఇప్పుడు ఏదైతే మరి వీళ్ళు చెప్తూ ఉన్నారో ఇవన్నీ కూడా పూర్తిగా అబద్ధం. 1750 సీట్లు ఈ పీపీపీ మోడల్ వల్ల పెరుగుతాయి పేద విద్యార్థులకి. మరి ఆ రకంగా మన గవర్నమెంటే కట్టాలంటే మీ అందరూ చూస్తూ ఉన్నారు. అప్పులు తరగతి చేసిపోయాడు ఆయన 50,000 కోట్లు ప్రత్యేకించి ఆ అప్పులకి వడ్డీ కట్టడం కిందే మన బడ్జెట్ పోతూ ఉంది. మరి ఈయన ఏమంటాడైనా ఇన్ని లక్షల కోట్లు బడ్జెట్ ఉంది కదా, ఎందుకు మీరు కేటాయించకూడదని చెప్పి అంటూ ఉన్నారు. కానీ ఇక్కడ మీరు మొదలుపెట్టారు ఓకే. 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ యొక్క మెడికల్ కాలేజీలకి ₹1 మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టారా అని అడుగుతున్నాను. దీనికి సమాధానం చెప్పాలి మీ వైఎస్ఆర్ నాయకులు. ₹1 కూడా ఖర్చు పెట్టకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతోటే తూతూ మంత్రాల కింద జరిపి మీరు కొన్ని కాలేజీలు 4-5 మీరు పూర్తి చేశారు. ఇప్పుడు అవి ఇవాళ రన్నింగ్లో పెట్టారు తప్ప పక్క ఆఫ్ చేయలేదు ఎక్కడ కూడా ఈ గవర్నమెంట్. మరి మీరేం చేశారు కనుక చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టిన అమరావతిని, పోలవరాన్ని అన్నీ కూడా మీరు ఆఫ్ చేసిన విషయం ఇక్కడ ఒకసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి ఇంతే కాకుండా మనకి ఈ యొక్క 33 సంవత్సరాలకి ఇవన్నీ కూడా గవర్నమెంట్ పరం అయిపోతాయి. ఇప్పుడు మనం మండపేటలో బైపాస్ రోడ్డు అవేళ టోల్కి ఇచ్చాం. మనం మండపేట బైపాస్ రోడ్డు చౌదరి గారు ఎమ్మెల్యేగా ఉండగా ఇవాళ గవర్నమెంట్కి అయిపోయింది, టైం అయిపోయాక. అదే గవర్నమెంట్ కట్టాలంటే కొన్నాళ్ళు టైం పడుతుంది. ఇప్పుడు తాపేశ్వర బైపాస్ రోడ్డు ఉంది, ఎందుకు ముట్టుకోలేదు మీరు? ఎందుకు ముట్టుకోలేదు చెప్పి అడుగుతూ ఉన్నాను. 5 సంవత్సరాలు గాలి చేశారు. ఇవి అన్నీ కూడా ఇటువంటి ఇబ్బంది రాకూడదనే పెరుగుద్ది.
అంతేకాకుండా మరి మీరు ఈ అమౌంట్ ఒకటి ఉంది, మనం ఇంతకుముందు చంద్రబాబు గారి ప్రభుత్వంలో మెడికల్ సీటు వస్తే 15,000 ఫీజు చెల్లిస్తే సరిపోద్ది గవర్నమెంట్ కోటాలో. కానీ దాన్ని జగన్ గారు 107, 108, 133 జీవోలు విడుదల చేసి 35% సెల్ఫ్ ఫైనాన్స్ అని పెట్టి 15% ఎన్ఆర్ఐ కోటాగా రిజర్వ్ చేసి దాన్ని 12 లక్షలు ఎంబీబీఎస్ సీట్కి, ఎన్ఆర్ఐ 20 లక్షలు వసూలు చేసుకోవడానికి చట్టబద్ధంగా మీరు అవకాశం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 2019 ముందు ఎందుకు ఇవ్వలేదు? ఇది అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి గారు లేదా రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇంకా ఎంతోమంది ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారితో సహా ఎవరు ఇవ్వలేదే. మరి మీరు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అంటే ఇక్కడ 33 సంవత్సరాల తర్వాత